తిరుమల వెళ్లకుండా తిరుపతి నుంచే స్వామివారి దర్శనం. ఈ లోకంలో ఎక్కడున్నా ఆ లోకేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుని యొక్క దర్శనం ఇంత అద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి రచనలో మనం గ్రహించవచ్చు, పొందవచ్చు. హరికొలువు అదిగో బంగారు పద్మపీఠం, ఆ పీఠంపై ఉన్న శ్రీవారి కనకపు పాదాలు, గజ్జలు అందెలు, ఆ పైన ఘన పట్టు పీతాంబరం, ఆ పీతాంబరం కుచ్చిళ్లపై జీరాడుతూ వేలాడుచున్న సహస్రనామాల మాలలు, ఒడ్డు దగ్గర సూర్యకటారి అనబడే నంద ఖడ్గం, నడుమును బిగించి ఉన్న వడ్డానం బంగారు మొలతాడు, అదివో వజ్రకసిత వరద హస్తం, అదే కదా తన పాదాలే పరమార్థమని చూపిస్తున్న వైకుంఠహస్తం. ఇదో ఇటు ఎడం వైపు తన్ను శరణ వేడితే సంసార సముద్రం మోకాళ్ళంబంటే అని వయ్యారంగా చూపుతూ ఉన్న కటిహస్తం. గురంపై కౌస్తుభమణి నవరత్న హారాలు, వక్షస్థలంపై ఆశీనురాలై అనుగ్రహిస్తూ ఉన్న వ్యూహలక్ష్మి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. అదిగో శ్రీదేవి భూదేవి పతాకాల హారాలు, కంఠమాలలు, అది బంగారు యజ్ఞోపవీతం, చేతులకు నాగాభరణాలు, ఆ పైన భుజకీర్తులు, భుజాల నుండి పాదాల వరకు వేలాడుతూ ఉన్న పవిత్ర సాలగ్రామ మాలలు, అదో దర్శించండి భక్తులకు అభయమసంగే శంకుచక్రాలు, అదో నల్లని మోము, అదే చెరగని తరగని చిరుమందహాసం, నిగనిగలాడే చిక్కిళ్ళు, కర్ణాలంకారాలు, దొండపండు వంటి పెదవులు, ఆ పెదవుల కింద చుబుకం, పైన చక్కనైన తెల్లని కప్పురపు చుక్క, ఆ పైన సొగసైన నాసిక, తెల్లని నామం, భక్తులను కరుణిస్తూ ఉన్న ఎడతెగని అంటు చూపులు, అరవిరిసిన చూపులు, అదిగో శిరస్సుపై అమరి ఉన్న నవరత్నాల మొగటరాజం, ఆ పైన బంగారు మకర తోరణం. ఇంతేనా? ఇంకా ఇంకా ఆ మూర్తి నిలువెత్తుగా అలంకరింపబడ్డ సుగంధ సుమనోహరమ సుమమాలలు. ఓ ఏం అద్భుతం, ఏమేం పరమాద్భుతం! ఎన్నెన్ని హారాలు, ఎన్నెన్ని అలంకారాలు, ఎన్నెన్ని మణులు, ఎన్నెన్ని మాణిక్యాలు, ఎంతెంత వైభవం, ఎంతెంత సోయగం, ఎంతెంత సొంపు, ఏమి సమ్మోహనం, ఏం మైమర్పు, ఎంతెంత అందం, ఎంతెంత ఆనందం, ఎంతెంత పరమానందం! ఆహాహాహా! ఏదో తెలియని లోకాల్లో విహరిస్తూ ఆనందపడంచుల్ని తాకుతూ ఉన్నట్లు ఉంది కదా. ఈ ఆభరణాలను అలంకరించుకున్నందువల్ల ఆనంద నిలయుడైన శ్రీ స్వామివారు అందంగా కనపడుతున్నాడా, లేక నిగమాంత వేద్యుడైన శ్రీ స్వామివారిని అంటిపెట్టుకున్నందువల్లే ఆ నగలు నిగనగలతో వింతలుగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయా అని ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని, ఆనందాన్ని కలిగించే వెలలేని తొలలేని ప్రతిలేని నగలు, నాణ్యాలు, ఆభరణాలు, హారాలు, అలంకారాలు ఏ భక్తులు ఇచ్చారో కదా, ఎప్పుడెప్పుడు ఇచ్చారో కదా, ఎందుకు ఇచ్చారో కదా అన్న సందేహ సంభ్రమాశ్చర్యాలతో ఉబ్బి తబ్బిబ్బై నిశ్చేష్టులయ్యారు కదూ. తన సుందర రూపాన్ని చూచిన తక్షణమే మనకు ఇంతటి పరమోన్నత పరమానంద స్థితిని కలిగించిన ఈ పరంధాముణ్ణి, ఈ తిరుమల గోవిందుని ఒక్కసారి గొంతెత్తి అత్తిగా పిలవండి. మరి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమల వెళ్లకుండా తిరుపతి నుంచే స్వామివారి దర్శనం. ఈ లోకంలో ఎక్కడున్నా ఆ లోకేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుని యొక్క దర్శనం ఇంత అద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి రచనలో మనం గ్రహించవచ్చు, పొందవచ్చు. హరికొలువు అదిగో బంగారు పద్మపీఠం, ఆ పీఠంపై ఉన్న శ్రీవారి కనకపు పాదాలు, గజ్జలు అందెలు, ఆ పైన ఘన పట్టు పీతాంబరం, ఆ పీతాంబరం కుచ్చిళ్లపై జీరాడుతూ వేలాడుచున్న సహస్రనామాల మాలలు, ఒడ్డు దగ్గర సూర్యకటారి అనబడే నంద ఖడ్గం, నడుమును బిగించి ఉన్న వడ్డానం బంగారు మొలతాడు, అదివో వజ్రకసిత వరద హస్తం, అదే కదా తన పాదాలే పరమార్థమని చూపిస్తున్న వైకుంఠహస్తం. ఇదో ఇటు ఎడం వైపు తన్ను శరణ వేడితే సంసార సముద్రం మోకాళ్ళంబంటే అని వయ్యారంగా చూపుతూ ఉన్న కటిహస్తం. గురంపై కౌస్తుభమణి నవరత్న హారాలు, వక్షస్థలంపై ఆశీనురాలై అనుగ్రహిస్తూ ఉన్న వ్యూహలక్ష్మి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. అదిగో శ్రీదేవి భూదేవి పతాకాల హారాలు, కంఠమాలలు, అది బంగారు యజ్ఞోపవీతం, చేతులకు నాగాభరణాలు, ఆ పైన భుజకీర్తులు, భుజాల నుండి పాదాల వరకు వేలాడుతూ ఉన్న పవిత్ర సాలగ్రామ మాలలు, అదో దర్శించండి భక్తులకు అభయమసంగే శంకుచక్రాలు, అదో నల్లని మోము, అదే చెరగని తరగని చిరుమందహాసం, నిగనిగలాడే చిక్కిళ్ళు, కర్ణాలంకారాలు, దొండపండు వంటి పెదవులు, ఆ పెదవుల కింద చుబుకం, పైన చక్కనైన తెల్లని కప్పురపు చుక్క, ఆ పైన సొగసైన నాసిక, తెల్లని నామం, భక్తులను కరుణిస్తూ ఉన్న ఎడతెగని అంటు చూపులు, అరవిరిసిన చూపులు, అదిగో శిరస్సుపై అమరి ఉన్న నవరత్నాల మొగటరాజం, ఆ పైన బంగారు మకర తోరణం. ఇంతేనా? ఇంకా ఇంకా ఆ మూర్తి నిలువెత్తుగా అలంకరింపబడ్డ సుగంధ సుమనోహరమ సుమమాలలు. ఓ ఏం అద్భుతం, ఏమేం పరమాద్భుతం! ఎన్నెన్ని హారాలు, ఎన్నెన్ని అలంకారాలు, ఎన్నెన్ని మణులు, ఎన్నెన్ని మాణిక్యాలు, ఎంతెంత వైభవం, ఎంతెంత సోయగం, ఎంతెంత సొంపు, ఏమి సమ్మోహనం, ఏం మైమర్పు, ఎంతెంత అందం, ఎంతెంత ఆనందం, ఎంతెంత పరమానందం! ఆహాహాహా! ఏదో తెలియని లోకాల్లో విహరిస్తూ ఆనందపడంచుల్ని తాకుతూ ఉన్నట్లు ఉంది కదా.
ఈ ఆభరణాలను అలంకరించుకున్నందువల్ల ఆనంద నిలయుడైన శ్రీ స్వామివారు అందంగా కనపడుతున్నాడా, లేక నిగమాంత వేద్యుడైన శ్రీ స్వామివారిని అంటిపెట్టుకున్నందువల్లే ఆ నగలు నిగనగలతో వింతలుగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయా అని ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని, ఆనందాన్ని కలిగించే వెలలేని తొలలేని ప్రతిలేని నగలు, నాణ్యాలు, ఆభరణాలు, హారాలు, అలంకారాలు ఏ భక్తులు ఇచ్చారో కదా, ఎప్పుడెప్పుడు ఇచ్చారో కదా, ఎందుకు ఇచ్చారో కదా అన్న సందేహ సంభ్రమాశ్చర్యాలతో ఉబ్బి తబ్బిబ్బై నిశ్చేష్టులయ్యారు కదూ. తన సుందర రూపాన్ని చూచిన తక్షణమే మనకు ఇంతటి పరమోన్నత పరమానంద స్థితిని కలిగించిన ఈ పరంధాముణ్ణి, ఈ తిరుమల గోవిందుని ఒక్కసారి గొంతెత్తి అత్తిగా పిలవండి. మరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.